hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. ఇవాళ మనం ఒక స్పెషల్ హార్వెస్ట్ చేద్దాం. ఇది మామూలు కూరగాయలు మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. సో ఇవాళ పసుపు హార్వెస్ట్ చేద్దాం. దీని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తాను. ఈ పసుపు మనకి ఒకే ఒక దుంప మనకు తెలిసిన వాళ్ళు ఒక దుంప ఇస్తే ఆ దుంపని ఈ సైజ్ బ్యాగ్లో పెట్టాం. ఈ సైజ్ బ్యాగ్లో పెట్టి సుమారుగా ఎప్పుడంటే ఏప్రిల్ మే 2021 అంటే ఆల్మోస్ట్ 8 to 9 months అయింది. సో జనరల్గా ఈ టైంకి ఇది రెడీ అయిపోతుంది. సో ఇది ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి మనకి కొంతవరకు మట్టిలోంచి పసుపు డైరెక్ట్గా కొంచెంగా కనిపిస్తుంది. సో ఇట్స్ అ టైం. మనం అట్లా కనపడకపోయినా మనకు టైం ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా అయిపోతాయి. ఇవి ఇలా అయిపోయినాయి అంటే ఆల్రెడీ లోపల పసుపు రెడీ అయిపోయింది అని అర్థం. సో పెట్టిన ఒక్క దుంపకి మనకి ఎన్ని వచ్చినాయి అనేది మాకు కూడా తెలియదు. ఒకసారి చూద్దాం హార్వెస్ట్ చేసి. సో దీనికి స్పెషల్గా కేర్ అనేది ఏమో కానీ మనం వీడియోస్ ఈ మధ్యలో కమ్యూనిటీ పోస్ట్లో కానీ వీటిల్లో నేను ఒకటి అడగడం జరిగింది. దీని పూలు చూసాం. అంత గ్రీన్ కలర్లో ఇది ఉండి ఒక రకమైన సంపంగి రంగులో, తర్వాత ఎల్లో కలర్లో రెండిట్లో ఒక పువ్వులాగా వచ్చింది. చాలా బాగుంది. సో అది పసుపు పువ్వుని అంతకుముందు నేను చూడలేదు. సో అవి కూడా గమనించడం జరిగింది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇట్లా హార్వెస్ట్ చేద్దాం. సో ఇవి చూడండి, వీటి ఊరికి ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి. సో లెట్ us ట్రై టేకింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్లా ఈ పైపైన వరకు తీసేసి తర్వాత మనం మట్టి కూడా చూద్దాం. ఇవి మామూలుగా చూస్తే ఇవి మెట్టతామర ఆకులు అట్లాలాగా ఉన్నాయి. ఇవి తీస్తుంటే ఈ పైన ఉన్నటువంటి పసుపుకి నాకు ఆల్రెడీ స్మెల్ తెలుస్తుంది. మీకు వీడియోలో తెలియకపోవచ్చు, బట్ ఇక్కడైతే నాకు స్మెల్ తెలుస్తుంది. ఇది కొంచెం ఈ మట్టి అంతా తీసేస్తూ ఉంటే ఇది వాడదాం. ఇందులో చూడండి, మీకు కనిపిస్తుంది. ఇదిగో చాలా పెద్దగా అయింది. మామూలు ఒక నార్మల్ చిన్న పసుపు ఇది పెట్టాం. మట్టి తీసేస్తాను, కింద వేసేస్తాను. చూద్దాం. ఇది ఇక్కడ కనిపిస్తుంది బయటికి. ఇది కూడా ఎట్లాగూ ఇది చిరిగిపోయింది కదా, ఇది తీసేద్దాం. ఐ థింక్ అది ఈజీగా ఉంటుంది. ఇదిగోండి. ఓయ్ కట్ అయిపోతుంది. ఇక్కడ దాకా కూడా వచ్చేసింది. అంతకుముందు ఒకసారి మనం అల్లం అవి తీసాము. చూద్దాం. ఇది పసుపు, ఇదే ఫస్ట్ టైం తీయడం. ఎక్కడ ఇది గట్టిగా పొడిస్తుంది ఏమైనా చితుకుతుందేమో అని మెల్లగా తీస్తున్నా. ఇక్కడ కూడా ఉంది. ఆహా.
ఇసుక మీకు చూస్తే లూజ్ ఇది కలిపింది ఈ సాయిల్ అంతా లూజ్గా ఉంది కదా, ఇలా ఫ్రీగా. ఇది ఏంటంటే మెయిన్గా మనం ఇసుక కలపడం వల్ల ఇలా వస్తుంది. మనకి కొంచెం కంపోస్టు, రెడ్ సాయిల్ అండ్ ఇంకా ఇసుక. కోకోపీట్ వేయం, ఎందుకంటే నీరు నిలిచి దుంప అది లోపలంతా పాడైపోతుంది కాబట్టి. సో అది లేకుండా డైరెక్ట్గా ఇది, అందుకే మనం ఇది ఈజీగా ఇది రాగలుగుతుంది. దానికి కూడా పెరగడానికి కొంచెం, మనం అల్లంకి కూడా అంతే కదా, మనం ఇసుక వేస్తాం. మీకు కలర్ కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో కలర్. ఇది పెడితే దీంతో అది దెబ్బతింటుందని అది పెట్టట్లా. సక్సెస్ఫుల్ అనే చెప్పాలండి. ఒక్క ముక్క పెడితే మనకి ఇలా రావడం. అది సుమారుగా ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇంతదండి పెట్టింది ఈ సైజ్ దుంప. ఈ దుంపకి మనకి ఇప్పుడు ఎంత వచ్చిందో ఓవరాల్గా, ఈ మధ్యలో కొంచెం బాగానే ఉంది. ఇదంతా కదిలిస్తే ఇంక రావచ్చు, చూద్దాం ఎంత వస్తుందో ఓవరాల్గా. ఓ వేళ్ళు చూడండి ఎట్లా వెళ్ళిపోయినాయో. ఓకే, వేళ్ళు బాగున్నాయి. సుమారుగా ఇప్పటికే పావు కేజీ పైన అయింది ఇది. చూద్దాం. అయ్యా ఇది ఉంది, దీనికి మొత్తం వేళ్ళు ఉన్నాయి. చూద్దాం ఇది ఇలా విడిగా పెట్టుకోవచ్చేమో. ఇక్కడ నుంచి ఇవన్నిటికీ బాగున్నాయి వేళ్ళు. ఇట్లా మళ్ళీ పెట్టుకోవచ్చు అనుకుని ఇటు పెడుతున్నాను. ఇట్లా నుంచి మళ్ళీ మనకు ఫ్రెష్గా వస్తుంది. ఇది మనం పెట్టిన ముక్క, అది లావ్ అయ్యి దాని నుంచి మనకు సుమారుగా ఎంత వచ్చింది. రైట్, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ మొత్తం పసుపుని ఒకసారి క్లియర్గా వాష్ చేసుకుందాం. ఇందాక చూపించాను కదా, సుమారుగా మనం పెట్టినటువంటిది ఇది.
ఇది ఒక మీడియం సైజులో ఉండగా పెట్టాం, దానిపైన చక్కగా వచ్చి అది ఇప్పుడు ఇదంతా ఇచ్చింది మనకి. ఈ వేళ్ళు ఉన్నవి కొన్ని, తర్వాత బాగా ఎక్కువగా వేళ్ళు ఉన్న వాటి సైడ్ పెట్టుకుందాం. వాటిని మనం జస్ట్ అలా డ్రైగా సేవ్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈ సమ్మర్లో ఇట్లా మళ్ళీ మనం పెట్టుకున్నామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక్కొక్క దుంపకి ఇన్ని వస్తాయి. అది ఒక డిఫరెంట్గా ఒక 4-5 విడివిడిగా బ్యాగ్లో పెట్టుకున్నామంటే సరిపోతాయి. అక్కడ ఇంట్లో మనకి వాడుకునేంత పసుపు మనకు వచ్చేస్తుంది. ఇది జాలి ఇట్లాంటివైనా పెట్టచ్చు, చిన్నది ఇందులో చూడొచ్చేస్తుంది మొలక. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒక సైడ్ పెట్టుకుందాం. కడుగుతుంటే ఎంత చక్కటి వాసన వస్తుందా. వీడియోలో టెక్నాలజీ వచ్చి ఈ వాసన కూడా వచ్చేట్టుగా వస్తే ఎంత బాగుంటుంది. రైట్. సో ఇప్పుడు ఇవి మనకు వచ్చినటువంటి ఓవరాల్ది. ఇంకా ఇందాక చెప్పినట్టు ఇవి ఉన్నాయి. సో వీటిని కడగాలంటే ఇంకొక నీళ్ళు కావాలి. సో ఇవి సపరేట్గా వీటిని ఒకసారి కడిగేసుకొని ఆరబెట్టేసేసి డ్రైగా వీటిని ఎక్కడన్నా ఒక చోట దాచిపెట్టేసుకుంటే ఒక 2-3 months తర్వాత సమ్వేర్ అరౌండ్ ఏప్రిల్ మనం వీటిని మళ్ళీ బ్యాగ్స్లో పెట్టుకొని అప్పుడు వాటి నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్క చిన్న మనం ఎంతైతే ఇందాక పెట్టామో అంతంత ముక్కలు పెట్టుకుంటే వాటి నుంచి మళ్ళీ మనకి ఇదిగో ఎంత రాస్తుంది. అది మన ఇవాళ హార్వెస్ట్. ఇది చూడండి, ఇప్పుడు ఒకసారి దీన్ని అప్రాక్సిమేట్ చూస్తే సుమారుగా 1/2 kg పైనే ఉంటుంది ఈజీగా. ఇది దీంట్లో కూడా చాలా వాటికి వేళ్ళు ఉన్నాయి, మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి పెట్టుకోవడానికి ఆల్రెడీ ఇంత వేళ్ళు ఉన్నవి ఉన్నాయి కాబట్టి ఇది ఇమీడియట్గా మనకి చక్కగా స్టార్ట్ అయ్యి వచ్చేస్తుంది మనం పెట్టుకున్నప్పుడు. వాటిని అలా ఒక కొంచెం ఇప్పుడు మనం ఇందాక చూపించాను సైజు, ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుందా? ఇక్కడ ఒక బ్యాగ్, ఈ బ్యాగ్ సైజ్ సుమారుగా ఇంత సైజులో నేను అంతకుముందు ఇది పెట్టింది. ఈ సైజ్ అయినా సరిపోతుంది. ఇట్లాంటివి తీసుకొని ఒక 8 to 9 months వదిలేసామంటే మళ్ళీ ఈ టైం కల్లా మనకి ఒక్కొక్క ముక్కకి ఇంత హార్వెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ టైం పసుపు హార్వెస్ట్, వీ కెన్ సే దట్ దిస్ ఇస్ సక్సెస్ఫుల్. సో ఐ హోప్ మీరు కూడా ఇట్లా ట్రై చేసి మీకు కూడా సక్సెస్ఫుల్ హార్వెస్ట్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.